మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముచ్చటగా 3వ షాట్లో మరొక అద్భుతమైన విషయం విని అందరికీ షేర్ చేద్దాం. సూర్యుని 7 కిరణాలు, సప్తజ్ఞాన భూమికలు. జ్ఞానంలో 7 స్థితులు ఉంటాయి. వీటిని సప్తజ్ఞాన భూమికలు అంటారు. శుభేచ్ఛ, బ్రహ్మజ్ఞానం కావాలనే ఆరాటం, శాశ్వత దుఃఖరాహిత్యం కావాలనే కోరిక, విచారణ, జ్ఞానం పొందే మార్గాలపై మీమాంస అంటే ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగతి, తనుమానసం, సాధనలో నిరంతరంగా మునిగిపోవడం, సత్వాపత్తి, రజస తమస లేని శుద్ధ సాత్విక స్థితి, యోగి అవతారం, అసంశక్తి, శరీరం సంసారం తాత్కాలికమని గ్రహించి దివ్య దృష్టి మేల్కొల్పే స్థితి, పదార్థ భావని, వస్తువుల అంతరార్థాన్ని ప్రత్యక్షంగా అనుభవించే స్థితి, సవికల్ప సమాధి, తురీయం, జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటిన స్థితి, నిర్వికల్ప సమాధి, బుద్ధత్వం. తురీయ స్థితిలో సహస్రదళ కమలం వికసించి యోగి సర్వలోకాలకు మార్గదర్శకుడు అవుతాడు. ధ్యానం మనస్సుకు శాంతి, ఆత్మకు బలం, జీవితానికి వెలుగునిస్తుంది. సూర్యుని యొక్క 7 కిరణాల యొక్క భూమికలు అంటే వాటి యొక్క పాత్రలు ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చండి. దయచేసి ఈ అద్భుతమైన విషయాన్ని స్నేహితులకు, బంధువులకు, భగవద్బంధువులకు అందరికీ చేరవేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.